सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तम। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్యకర భద్రాద్రి మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు నావాదిగండి గ్రామంలో స్వామి సమర్థ జీవిత అంశాలని మనం వివరించుకుంటున్నాం. దత్తావతారంలో 4వ అవతారం శ్రీ స్వామి సమర్థ. ఎక్కువగా అక్కలకోట అనే పట్టణంలో ఉండడం వల్లే అక్కలకోట స్వామి అని వాడుకలో వచ్చేసింది. అంటే ఏ ఊరిలో ఉంటే ఆ ఊరి పేరుగా స్థిరపడిపోయింది. మహాత్ముల యొక్క సిద్ధపురుషుల యొక్క చర్యలు ఎలా ఉంటుందంటే విచిత్రంగా ఉంటుంది. చిత్రము విచిత్రము. చిత్రము మన కంటికి కనిపించేది, విచిత్రము మనకి అవగాహన కాని. ఏదైనా విచిత్రంగా ఉందంటున్నాం. విచిత్రంగా ఉందంటే ఏంటి? మనం ఏదనుకున్నామో దానికి వ్యతిరేకంగా ఉంది అర్థం. చిత్రము విచిత్రము అది చిత్ర విచిత్రం అంటుంటారు. అంటే ఏంటి? మనకి అవగాహన లేకపోతే ఇది చిత్రం, అవగాహన ఉంటే చిత్రం. అలాగే ప్రతి ఒక్క మనిషి తత్వం కూడా సరే, మనకు అర్థమైతే చిత్రం. చిత్రం అంటే పటం, రూపం. అర్థం కాకపోతే విచిత్రం. ఇట్లా మహాత్ముల యొక్క చర్యలు కూడా మనకి విచిత్రం, వాళ్ళకి విచిత్రం కాదు. వాళ్ళకి సహజంగా ఉంటారన్నమాట. మల్లెపూలు వచ్చిన వాసన భలే బాగుంది అనుకుంటాం, అదే వాళ్ళకి విచిత్రం. అది సహజం. అంటే ఏంటి? సహజానంగా చూసుకుంటే చిత్రంగా దర్శించగలం. అసహజమైతే అది విచిత్రంగా మనకు అనిపిస్తుంది. వాళ్ళ చర్యలు ప్రతి ఒక్కటి అంతర్లీనంగా దాగిన సత్యం ఒకటి ఉంటుంది. ఆ సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం మనం. ఆ గుర్తించడానికి మహాత్ముల అవతరణ. ఎందుకంటే ఉన్నది ఒకే సత్యం. అది మనకి ఎలా గుర్తింపు? అందరూ ఒకటి అని అంటూనే ఉంటున్నాం. మనం ఎంతమేర గుర్తింపు పట్టుకుంటున్నాం? ఆ గుర్తింపు పడడం కోసమే మహాత్ములు వారికి చర్య అలా ఉంటుంది. ఇక్కడ చర్య అంటే చేతలు, లేకపోతే మాటలు. ఈ రెండు అదే ఉంటుంది. అంటే మాటలు చేతలు. అర్థం చేసుకుంటే ఆ మాటలో అంతరార్థం ఉంటుంది. అర్థం చేసుకోలేకపోతే ఆ మాటలో విపరీతార్థం ఉంటుంది. ఇక్కడ స్వామివారు అక్కడ ఒక అడవిలోకి వెళ్ళి ఆముదపు కొమ్మను తీసుకొచ్చేసి ఒక దుప్పట దారాలు పెరిచేసి అది కట్టేవాడట. ఇంకే ఒక్కొక్క కొమ్మకి వేసుకుంటూ ఉండేవాడు. మనకేం విచిత్రచారి కనిపిస్తుంది. ఎందుకు అలా కట్టుకుంటున్నాడు? ఎందుకు స్వామి అలా ఏం చేస్తున్నానంటే నేను సైన్యం తయారు చేస్తూ ఉంటాను అంటే ఒక్కొక్క పొలం జాయిన్ చేసి కట్టుకునేటప్పుడు ఏమనిపిస్తుంది? నేను సైన్యం తయారు చేస్తాను అన్నాడు. అంటే పిక్చర్ సైన్యం తయారు చేస్తున్నాను. అప్పుడే 1857 సిపాయి తిరుగుబాటు వచ్చింది. అప్పుడు ఆంగ్లేయులు పరిపాలించాడు కదా. 1856 నుంచి 1947 వరకు సిపాయిని తయారు చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? ముందుగా జరగబోయే విషయము వారు చర్య ద్వారా తెలియపరుస్తున్నారు. అంటే స్వామి మాటల్లోనూ ఆటల్లోనూ ఉన్న భావం. అంటే వాడు మాట్లాడినా పదే మాటనా చేతనా అందులో అద్భుతమైన భావం కనబడుతూ ఉంటుంది. బాబా వచ్చి దుని చుట్టూ దుని చుట్టూ తనకు తాను తిరిగేవాడు. దుని దగ్గర కూర్చొని తన చుట్టూ తాను తిరిగేవాడు. తన చుట్టూ తాను తిరిగితే ఏం కాదు. తన చుట్టూ తాను తిరిగేవాడు. తను ఒక ఆత్మతత్వం, దైవత్వం. ఆ దైవత్వం చుట్టూ భావాన్ని నిరంతరం తిప్పుకుంటూ ఉండడం. దైవం ఇక్కడే ఉన్నాడు, దేహంలోనే దేవాలయం, ఈ దేహంలోనే భగవంతుడు ఉన్నాడు అనే భావనతో తిరగడం. అంటే దాన్ని ఆత్మప్రదక్షిణ అంటారు. ఆత్మప్రదక్షిణ పదం వాడతాం కదా. 5 గురించి చుట్టూ తిరగని ఆత్మప్రదక్షిణ చేయాలంటారు. ఆత్మప్రదక్షిణ అంటే ఏంటి? ఆత్మని సర్వత్రా అని చెప్పాలి. దాని చుట్టే నీ భావాలు కలిగి ఉండాలి. ఇక్కడ ఆత్మ అంటే ఒకే ఆత్మ ఎలా అవుతుంది? అందరిలోనే ఆత్మ ఒకటే కాబట్టి నీ భావం దాని చుట్టే తిరుగుతూ ఉండాలి. అందరిలోనే ఒకటే దైవం భగవంతుడైన భావన నీ కలుగుతూ ఉండాలి.
అది ఆత్మ ప్రదక్షిణం. అలా నిరంతరము ఈ వైపు ఉంటే ఇక్కడ బాగుంటున్నాడు, ఈ వైపు ఉంటే ఇక్కడ ఒకే ఆత్మ ఉంది, ఇక్కడ ఒకే ఆత్మ ఉంది, ఇక్కడ వెనక ఒకే ఆత్మ ఉంది. అంటే ఏమిటి? నలుదిక్కులో ఉండేది కూడా ఒకే ఒక తత్వము. మరి ఈ భావన మనకి ఎవరైనా ఇచ్చారు? భగవంతుడి భాష అందించారు. ఇలా మనకే ఉంటాం, మన చుట్టూ మనం తిరిగితే ఆత్మ ప్రదక్షిణ ఇదే కావాలనుకుంటాం. అందువల్ల ప్రతి ఒక్క చర్యలో కూడా మనం అంతరాలు తెలుసుకొని గ్రహించాలి. ఇప్పుడు బాబా చావడికి వచ్చే వస్తాడు, అక్కడ మానసాలయం ఉంది, ఇలా 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 అనేవాడు. పుస్తకం ఏం చేశారు? ఇలా ఇలా అనేవారు అంటే అదొక పిచ్చి చర్య, వింత చర్య అని అనుకుంటాము. ఇలా ఇలా ఎందుకు చూపించేవాడు? ఇక్కడ ప్రత్యేకంగా ఆగి బాబా షిరిడీకి వెళ్ళారా? ఎవరన్నా మీరు వెళ్ళారు కదా? చావడికి ద్వారకామాయి ఉంది కదా, దూరం నుంచి చావడికి పోతాం కదా, ఎంత దూరం లేదు. ఇప్పుడు మీ ఇంటి నుంచి ఇంత దూరం అంతే. అక్కడ షటల్లో వచ్చి ఆడ ఆంజనేయ స్వామి ఉంటే ఇలా ఇలా అనేవాడు. ఏమిటి దీని అర్థం? ఆయన చూసి నేర్చుకుంటారని అర్థం. సేవకుడు ఆ విధంగా ఉండాలని అర్థం. మరి ఎంత నిస్వార్థంగా హనుమంతుడు సేవ చేశాడు. హనుమంతుడు సుగ్రీవుడిని సేవతో రాముడికి చేశాడు. హనుమంతుడికి ఏమైనా ఉపయోగం ఉందా? సేవకుడు అంటే ఇలా నేను చేసుకుంటారా, అంతేగాని నా చుట్టూ భద్రం చేసిన వాళ్ళు కాదు అని భావం. అంటే ప్రత్యేకంగా భాష చూపించినట్టు అది లెక్క. దాన్ని బట్టి మనం గుర్తించగలగాలి. అలాగే వీళ్ళ ప్రతి చర్యలో కూడా ఆ విధంగా ఉండేది. అక్కడ కోట ఉంది, ఇప్పుడు కోట ఉంది, రాజుగారి కోట. రాజుగారి కోటలో ఫిరంగులు ఉంటాయి. కోటకి ఫిరంగులు బిగించి పెట్టుకుంటారు. తల చూసి పెట్టేవాడు. నేను ఎందుకు పెట్టేవాడు అంటే తర్వాత కాలంలో ఈ స్వాతంత్ర సమయ వీరులంతా కూడా అలా ఫిరంగులో పెట్టి కాల్చారు. అంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే రాబోయేది హెచ్చరిక, ఇలా జరుగుతుంది. మరి ఎందుకు తప్పించలేదు అంటే కార్యాకారాలు కర్మ సిద్ధాంతాల ప్రకారంగా అది జరగవలసి ఉంది. కొంతమంది రాలితే కానీ స్వాతంత్రం రాదు, విత్తనం నాశనం అయితే కానీ చెట్టు రాదు, 9 నెలలు బాధపడితే కానీ శిశువు బయట రాడు. నాకు బాధ లేకుండా శిశువు రావాలంటే ఎలా అవుతుంది అనొచ్చు. ఆయన ఆపచ్చు కదా అని. అది కూడా విత్తనంగా వాదించే ఉంటారు కదండి. అందుకే తనకి సమాధానం అనే మహాత్ముల యొక్క చర్య మనకు అర్థం కాని పరిస్థితులు అనుకుంటుంది. ఒకసారి విఠలబాయి అనేవాళ్ళు ఈ స్వామి ఇంటికి ఆహ్వానించి దాదాపు ఒక 40 మంది బ్రాహ్మణులకి అన్నం తప్ప చేయాలనుకున్నారు. ఏదో వాళ్ళ కార్యం మంచి కార్యం జరుగుతుంది అనుకునే జరుగుతుంది. ఒక 40 మందికి అన్నం చేసి వాగ్దానం చేశారు. వాళ్ళు కొత్త తర్వాత చోళప్ప అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వెళితేనే ఇంకా మాట చెప్పాడు కాబట్టి ఈ విఠలబాయి వీళ్ళందరూ కూడా 40 మంది బ్రాహ్మణులు భోజనం సిద్ధం చేశారు. అక్కడికి స్వామి అక్కడికి వచ్చాడు. ఇంకా స్వామి వచ్చాడంటే ఇక జనాలు ఉంటారు, కొన్ని వేల మంది ఉంటారు. పిలిచిందేమో 40 మందికి. ఆ 40 మంది స్వామి ఒకడు. ఇంకా స్వామి పలానా ఊరికి వచ్చారంటే ఇంకా చుట్టూ జనం తిరిగిపోతారు కదా స్వామి చూడటానికి. కొన్ని వేల మంది వచ్చారు. వచ్చిన వాడికి వాళ్ళు భోజనం పెట్ట ఇతనేమో భయపడుతున్నాడు. వెంటనే స్వామి అన్నాడు, సరే వీళ్ళెవరో పెడదాం అనుకున్నారు వాడు. స్వామి మీరు భోజనానికి రండి అన్నట్టు ముందు వాని తింది అన్నాడు. అట్లాగా చూసిందంటే వాని తింటే కదా నేను తిన్నాను అంటే ఎందుకన్నారు? అతిథి దేవో భవ, నీ ఇంటికి పిలిస్తే మేము వచ్చాం, వారు నువ్వు పిలవకుండా వాళ్ళు వచ్చారు. ఇక్కడ అతిథి అంటే అనుకోకుండా వచ్చేవాడు అతిథి. మీరు పిలిస్తే నేను ఇంటికి వచ్చాను, వాళ్ళు అనుకోకుండా వచ్చారు కాబట్టి నాకన్నా ముందు అతిథులు వాడు. అందుకని ముందు వాళ్ళే పెట్టమన్నాడు. వాళ్ళందరూ తింటే నేను చివరికి నేను తింటాను అన్నాడు. మనం కూడా ఎప్పుడైనా మనం ఏ కార్యక్రమం చేసినా అంతప్పుడు ఏం చేసినా వచ్చిన అతిథులు అయిన తర్వాత తినడం అనేది ఒక విధానం. చేయొచ్చా చేయకూడదని కాదు. షుగర్ పేషెంట్ ఏం చేస్తాడ? పట్టణానికి ముందు విధానం ముందు అటు కాదు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మాట్లాడుకుంటాం. ఆరోగ్యం ఏం చేస్తాడు?
మొత్తం 10 రకాలు ఉంటాయి. లాస్ట్ 4 తగ్గిపోతాయినా అనగా ముందు ప్లేట్ ఎత్తుకున్నాను నేను. నా సంగతి మాట్లాడుతున్నా, మిగతా సంగతి మాట్లాడాలి. పిలిచింది నేను అందరినీ, కానీ 10 రకాలు నేను ఒక రకం తగ్గిపోతే నాకు చేసేసి మొట్టమొదటి పోయి ఎత్తుకోపోయినా. ఇంకోసారి ఏం చేశానంటే టిప్పుడు మీద ఎత్తుకోపోయినా. ముందు టక్కడ అన్ని పెట్టుకునేసి లాస్ట్ తింటామలే. అప్పుడు లాస్ట్ తిన్నా అంత దూరం ఒకటే దొరికిందే, ముందు పార్సల్ అయిపోయింది అక్కడ. ఇట్లాంటివి చేసేదానికి ఇప్పుడు ఇట్లాంటి చేయబాకరని చెప్తున్నాను అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి సంస్కరించుకోవడం కోసమే, ఇది హాస్యమేం కదండి. మనం ఏది చేయగలమో అది చేయగలిగితేనే మన జన్మకి సార్థకత. అని చెప్పాడు. వాళ్ళు తిట్టడానికి వీళ్ళు దిక్కుతోచలేరు. దిక్కుతోచకపోతే ఏం చేస్తారు, ఏమి గమ్మ నిలబడిన్నారు, మాటలా ఏం చేయలేకపోయారు పాపం. వెంటనే ఆయన స్వామి వెదురు పడి తెప్పించాడు. అందులో పూజకి విగ్రహాలు పెట్టారు కదా, ఆ విగ్రహాలు దాన్ని పెట్టాడు. ఆ వండిన పదార్థాల వల్ల దాన్ని పెట్టేశాడు, గొడ్డ కప్పించేశాడు. కప్పించి మీరు దాన్ని ఎత్తి చూడకుండా తెరిచి చూడకుండా మీరు వడ్డిస్తూనే ఉండి ఎంత మోయగలుగుతారో అంత తీసుకుపోతా ఉండండి. అందులో ఎంత ఉందో మాత్రం చూడండి. ఆయన మాత్రం చెప్పాడు, ఉదయం ఉంటే అప్పుడు మన వాళ్ళకి టిఫిన్లో కాఫీలు ఉండవు కదా, మాకైతే 11 గంటలకు భోజనాలు ఉంటాయి. ఆ 11 గంటలకు భోజనం మొదలుపెట్టి నుంచి సాయంకాలం వరకు తెంపులో జరుగుతూనే ఉంది. జరుగుతూ ఉంటే ఆ నిర్వాహకుడి నా పార్టీలో విఠల్ భాయ్ వాళ్ళ ఎలా ఉంటుందండి. మనం చేసిన 40 మందికి పొద్దు నుంచి సాయంగా జరుగుతూనే ఉంటే కళ్ళ నీళ్ళు పడుతుంది, చెప్పడం రాలుతుంది. అంటే చెప్పడం వేరే, అనుకోవడం వేరే, అనుభూతి చెందడం వేరే. అనుభూతి చెందితేనే ఉదయం ద్రవిస్తుంది. మనకి అన్ని అనుభవాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత మేర ఉదయం ద్రవించడం పెట్టుకుంటున్నాం, అనుభవం ఉన్నంతటూ బాగుంటున్నాం. అనుభవం లేక మళ్ళా రెడ్డిచ్చుకోలేదు, శాంతి అయిపోయింది. ఒక అనుభవం చాలు జీవితాంతం గుర్తుపెట్టుకోగలిగి. ఇప్పుడు అనేక మంది మహాత్మ చరిత్ర చూస్తున్నాము. బాబాయ్ లక్ష్మీబాయి చూడండి, మేకుడు చూడండి, జనార్దన గల్వంకర్ చూడండి, బాబాచంద్ర చూసుకున్నాం. కొలగొండ వెంకటేశ్వర చూడండి, ఏమి చదువు రాని వాడు, ఒక అనుభవం జరిగింది. ఆ అనుభవం అడిగేటువంటి పెట్టుకున్నారు. అంటే మాటలు మనం చెప్పడం ఈజీ అండి. దానికోసం మనం ప్రయత్నం సాధన చేయాలి. అయ్యో నేను చేయలేకపోతే అనుకుంటే జీవితం అంతే, ఇంకెప్పుడు చేయగలుగుతాం. మనకు అవకాశం ఇచ్చారు రథాది మాస్టర్ గారు. మనసు స్థిరంగా నిలుపుకోవడానికి మార్చి 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 చేసుకుంటూ ఉండడమే. చేసుకుంటే మనసు స్థిరత ఏర్పడతారు అంతే. అలా చేసుకోకుండానే నేను నా వల్ల కాదు, నేను వీలు కాదంటే ఎలా ఉంటుంది. అతను చూస్తే కళ్ళని పడితే టపటప రాలుతుంది అంతే. 40 మందికి అయితే ఇన్ని వేలం చేస్తున్నాను అంతే. వెంటనే స్వామి ఒక చిరునవ్వుతూ ఆశీర్దిస్తున్నాడు. సరే ఇప్పుడైతే మీరు భోజనం చేయండి అన్నాడు. ఇంకా మా అయ్య తాతయ్య రాలేదని చెప్పి నేను సాయంత్రం 4 గంటలప్పటికి కూడా కొంతసేపటికి కొంతమంది వచ్చారు. మళ్ళీ పక్కన వచ్చేవాడికి మొత్తం వాళ్ళు భోజనం చేసిన తర్వాతనే స్వామి భోజనం చేశారు. ఇది అతిథి మర్యాద అనేది మనం అలవర్చుకోవాల్సిన అంశం. అంటే ఒక్కొక్క సంఘటన ద్వారా ఆ చర్య మనం ఏం గ్రహించాలి, అది మనం గ్రహించాలంటే ఈ సంఘటన జరిగింది, దీనిలో ఏం గ్రహించాలి. అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, లాభం కావచ్చు, ఏదైనా కావచ్చు. లాభం వచ్చింది దాన్ని కూడా ఒక పాఠం తీసుకోవాలి, కష్టం వచ్చింది దాన్ని కూడా పాఠం తీసుకోవాలి. నిరంతరం చదువుకోవాల్సిందే, నిరంతరం పాఠం నేర్చుకోవాల్సిందే, నిత్య విద్యార్థిగా ఉండవలసిందే సాధకుడు అనేవాడు. టీచర్ ఏ విధంగా అయితే నిత్య విద్యార్థిగా ఉండాలో టీచర్ నిత్య విద్యార్థిగా ఉండాలి. అంతేగాని పుస్తకాలు పడతా చెప్పడం కాదు. విద్యార్థి నిరంతరం చదువుతూనే ఉండాలి. చదివిన దాని పిల్లలకి వాళ్ళకి అర్థం చెప్పగలిగి ఉండాలి. అలాగే నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి అంతే. కాబట్టి ఒక్కొక్క సంఘటన తెలుసుకునే ప్రయత్నం చేసాం అనుకోండి, సాధనలో ముందుకు పోతాము. జన్మ పరంపరలో మనకి తగ్గుతూ వస్తాం. 100 ఉండేది 80కి వస్తాం, 80 ఉండేది 70కి వస్తాం, 70 కూడా 60కి వస్తాం. పరిధిగతలు చేరాలి అనే ఆతృత ఉండాలి. అవకాశం లేని వాళ్ళు మనం ఏం చేయలేము. అవకాశం చాలా పెట్టుకునే వాళ్ళు మనం ఏం చేయలేము. అవకాశం సద్వినియోగం చేసుకోవాలనే అవకాశాలు మనకి నిండుగా దండిగా మనకి మాస్టర్ గారు ఇచ్చారు.
మెండుగా, నిండుగా, దండిగా. మెండు దానికి అంతం లేదు, నిండు అపరిమితము. దండిగా అంటే దానికి కొలమని అసలు ఉండదు. అందరికి మార్చగలిగితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మనము ఉన్నతమైన స్థానాన్ని పొందగలము, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని పొందగలము, లేదా ఏర్పరచుకోగలము. లేదంటే మనుషుడుగా గుడ్డ తీసి చూస్తే వండిన మూల అలాగే ఉంది. అదే సమ్మేళనంలో జమ ఎంత, ఖర్చు ఎంత, నడత ఏమన్నారు జనాలు నిన్నటి వరకు కూడా. జమ ఖర్చు తెలియదు, ఖర్చు పెట్టడమే తెలుసు. దాని లోపల ఎంత ఉందో ఇంతవరకు చూడలే. ఖర్చు పెట్టి పెట్టడమే జరిగింది. తీస్తే తగ్గిపోతుంది భయంతో తీయలేదు. అది లెక్క. ఇదే సంఘటన రామాయణంలో జరిగింది, భరద్వాజ జరిగింది. ఇదే సంఘటన ఇంకెక్కడ జరిగింది. 3 రెట్లు 7 శాపలు జరిగిందా లేదా? మరి ఏమిటి? ఇది అవాస్తవాలు కాదు. ఎలా తెలుస్తుందండి అంటే దానికి దగ్గరకు వస్తే తెలుస్తుంది, దూరంగా పోతే ఎలా తెలుస్తుంది? ఏ విషయం దగ్గరకు రావాలి, అప్పటి విషయం తెలుస్తుంది. దూరం చూసి ఏదైనా జరగలేదంటే నీకు కనబడలేదు కంటికి, వాడు కనబడతా ఉంది. మీకు అర్థం లేకుండా దూరంగా చూడగలరు మీరు. అర్థంగా ఎదురు చేసి నాకు కనబడలేదంటే ఎటువంటి నవిరితనం కాకపోతే అది అంటే ఈ వర్ణించబడడం వల్ల ఎంత కరెక్ట్గా వాస్తవమే. మరి ఎందుకు నమ్మకూడదు? రామాయణంలో కానీ, భారతంలో కానీ, బైబిల్లో చెప్పిన అందరి మహాత్మ జరిగి ఉన్నది. ఒక మహాత్మ లేదు, ప్రవక్త జరగలేదా, బుద్ధుడి జరగలేదా, రామచంద్ర జరగలేదా, రమణ మహర్షి జరగలేదా? ప్రతి ఒక్క మహాత్మ. ఎందుకంటే వాళ్ళ జరిగే పదార్థాలు కాదు, వారి యొక్క వార్త, వారి యొక్క మాట. ఒకసారి ఆలో జాదవ్ అని ఎవరు వచ్చాడు, స్వామి దగ్గర కూర్చున్నాడు. అతడు వస్తానే ఒరే కొమ్మరి అని పిలిచాడు. నీ పేర ఒక చీటీ వచ్చాడు. వస్తేనే వాడి పై పడిపోయాడు. చీటీ వచ్చిందంటే నాకు చావు తప్పదు. అతను ఎంతగా అవగాహన ఉంటుంది ఆధ్యాత్మిక పట్ల. మన చీటీ వచ్చిందని మనం ఏమనుకుంటాము, ఏందో మాట్లాడాలనుకుంటాము. అంటే గ్రహించాడు నాకు చావు తప్పదు అంటే మరణం ఆసన్నమైంది అని. జాదవ్ అతనేమో కులానికేమో కొమ్మరి. కొమ్మరి అంటే కొండలు చేసేవాడు. కొమ్మరి కొండలు చేసేవాడికి స్వామివారి యొక్క మాటల భావన అవగాహన ఇచ్చేది. అంటే ఇక్కడ చదువు ప్రసక్తి లేదు జ్ఞానానికి. మరి చదువు ప్రసక్తి అంటే ఏముంది? అవగాహన. ఇక్కడ ప్రతి ఒక్క మాట అవగాహన అంటే వినడం ద్వారానే. ఒక్కబట్టి చదువుకుని ఉన్నాడు కదా, వినడం ద్వారానే. అది మహాత్ముల యొక్క మాటలు వినడం ద్వారా. ఇలా మహాత్ముల వినడం ద్వారా ప్రతి ఒక్క మాటలను అంతరార్థాన్ని గ్రహించగలిగాడు. మన పరిస్థితి కూడా అదే కదండి. మనకేం తెలిసి వీటి గురించి పతంజలి మాస్టర్ గారు అనేక గ్రంథాలు అందించడం వల్ల ఇప్పుడు వెంకటేశ్వర ఇలా చెప్పారు, గురుచిత్రులు ఎలా చెప్పారు, బాబాజీ ఎలా చెప్పారు అనేటప్పటికీ ఈ చదువుతానే వెంటనే మనకి ఏమొచ్చింది, బైబిల్ గుర్తొచ్చిందా లేదా? అట్లాంటి మాట ఇక్కడ వాళ్ళనే వాళ్ళు కాలు పడ్డాడు. స్వామి కాపాడండి. వాళ్ళకి అర్థమైపోయి నచ్చించవలసి అన్నాడు. చచ్చిపోతానంటే నాకు భయం లేదు, కానీ తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలుగానో నాకు లభించిందేమో అని నా భయం. కాబట్టి మీ పాదసేవ చేసుకోవడానికి నన్ను రక్షించండి. చనిపోతా నాకు భయంగా, అలా మీ పాదసేవ ఉంటుందో లేదో. నేను పుట్టాను, పుట్టి దానికి తగిన వాతావరణం కావద్దా? సహవాస దోషం ఉంటుంది కదా, ఏమో ఉంటుందో ఉండదు. అదే వెంకటేశ్వర చరిత్రలో ఒక భక్తురాలు, స్వామి నా మనిషిగా పుట్టాల్సిన ఒక చెట్టుగా పుట్టించాను నేను. ఎందుకు ఎవరో మనిషి జన్మ కోరుకుంటారు, చెట్టుగా పుట్టించమన్నారు. మనిషి జన్మకు వచ్చిన తర్వాత ఎన్ని రాగాలు ఎన్ని మమకాలు తగులుకుంటుందేమో మనకి మనం ఎలా చెప్పగలం? మన బుద్ధి మారదని ఉంటుందా?
మళ్ళీ ఆ వెంకటేశ్వర ఆమె ఏం చదువుకున్నది, నాకు మొన్న ఆ చెట్టుగా పుట్టించాను చెప్పి కనీసం ఆక్సిజన్ ఇస్తా కూర్చుంటాను నేను. ఇది ముళ్ళ చెట్టుగాడు అది మళ్ళీ ఎటువంటిది ఏమో నాకు తెలియదు. ఇప్పుడే రక్షించు, ఈ పాశను తరించి ఈ సంస్కారంతో నేను వెళ్ళిపోతా, ఆ ధ్యాసతో నేను వెళ్ళిపోతా. అంటే ఏది తెలుస్తూ వాడి శరీరం వదులుతాడో వాడు ముక్తి ఆ శరీరంలో ప్రవేశిస్తాడని భగవద్గీతలో కృష్ణుడు చెప్పుకున్నాడు. అందుకని నీ పాదసేవ కోసమైనా నన్ను రక్షించండి అన్నాడు. ఊరికే మాటలు మనం అంటాం, నన్ను కాపాడండి అని చూడండి అని. ఉదయంలో మాత్రం కాపాడతాడా కాపాడలేదా అంటూ కాపాడండి అంటారు. ఉదయపురం కాపాడంటే అక్షరం తిరిగిపోతుంది అంతే. మళ్ళా మనమే కాపాడతాడా లేడో ఏమో అనుకుంటాం అన్నమాట. అందువల్ల మన పరిస్థితి అలాగే ఉంటుంది. లేదు కాపాడతాడు, నాకేం భయం లేదు అంటే తక్కువ అప్పటికి ఆ క్షణం జరుగుతుంది అంతే. ఆ విశ్వాసాన్ని నింపుతున్నాడు వరదాత మాస్టర్ గారు. మరి మన సమ్మేళనం జరిగింది, ఆ విశ్వాసం జరిగింది మొత్తం అందరూ ఎవరు జరిగి తీరుతున్నారు. అందరి మనసులో సత్సంకల్పం ఉంది కాబట్టి ఆ విధంగా ఆనందంగా జరిగింది. ఒకరిద్దరిలో కాదు, ప్రతి ఒక్కరిలో కూడా. కాబట్టి అందుకే ఇచ్చాడు, నీ పాశను రచించండి అంటే హృదయపూర్వకంగా ప్రార్థించడం వల్ల ఒక నవ్వు నవ్వాడు. అక్కడ ఒక ఆబోతుంటే పోనికి ఎగేసాడు. ఆబోతు అంటే అంత నొప్పి కావచ్చు, అది చనిపోయింది. చనిపోతేనే ఇతనికి తన పాదసేవ ద్వారా మరింత పవిత్రం చేసుకోవడానికి జాదవును కాపాడమే కాకుండా రెండు హీనమైన జన్మ దానికి ముక్తి ఇచ్చాడు. అది హీన జన్మ. దాని అటెందుకు చెప్పారంటే ఒకరు చెప్పి దీన్ని ప్రాణ ఆయుష్ పోసావంటే దాని ఆయుష్ వీడికి పోసాడు. ఆ హీన జన్మ నుంచి దాన్ని తొలగించాడు. ఇతనికి పాదసేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు అనుకుందాం. అప్పటికి ఆ ఆయుష్ ఉంచేది 70 సంవత్సరాలు అయింది అనుకుందాం. అంటే 30 సంవత్సరాలు ఇప్పుడు సేవ చేశాడు, ఆరాధించాడు. తర్వాత జన్మలో 30 జన్మలకు ముక్తి పొందాడు. ఇప్పుడు శంకరాచార్యులు ఎంతకాలం జీవించారు, వివేకానంద ఎంతకాలం జీవించారు, అనేక మంది నయనాలు ఉన్నారు, వాళ్ళు ఎంతకాలం జీవించారు. వయసు తక్కువే కానీ వాళ్ళు ఆత్మోన్నతి పొందారా లేదా. ఎంతకాలం జీవించాం కాదు, ఏ విధంగా జీవించాం. కాబట్టి ఒకటి మనం ఎంతకాలం జీవించాం, ఏ విధంగా జీవించాం. ఎన్ని పారాయణ చేసామని కాదు, ఏ విధంగా పారాయణ చేసాం. ఎన్ని సత్సంగాలు చేసామని కాదు, సత్సంగం ఏ విధంగా చేసుకున్నాం. అందరూ చేసుకుంటూ ఉంటాం. సత్సంగాల్లో ఇలా చెప్పారు, మాస్టర్ ఇలా చెప్పారు అంటున్నాం. పక్కన వస్తుంది ఏమంటే అంటున్నా వాడిని బాగా గమనించలేదంటాడు, అలా గమనించలేదంటాడు. ఇంకేమైనా చెప్పేది ప్రతి ఒక్కటి అక్కడ ప్రసాదంగా తీసుకోవాలి అని అనుకుంటుంది. అనుకున్నప్పుడు ఆయన గమనించలేదు చెప్పడం మాట ఎందుకు వస్తుంది అంటే లోపలికి అలాగే ఉందన్నమాట. మరి ఇంతకాలం పూజల భావన మనం ఏమర్థం చేసుకున్నట్టు. ఒక్కసారిగా రాదండి ఇది, ఒక్కసారికి వచ్చి తిరుగుతుంది కాదు. క్రమక్రమేణా తగ్గుతాడికి అది వస్తేనే కొంచెం భయపడకూరే, జాగ్రత్త పడాలి. మొన్న సమ్మేళన విధంగా వచ్చిందా, ఈసారి అలా రాకూడదు. అది ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే వస్తుంది. ప్రయత్నం చేస్తే ఎలా వస్తుంది. అదంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి ప్రాణి గుర్తుపెట్టుకొచ్చిన అవసరం ఇది. ప్రతి క్షణము మన చూపు, మన మాటని, మన నడకని మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి. మనకు మనమే పరిశీలించుకుంటాలి. వేరే వాళ్ళు చెప్పేది కాదు, మనకే తెలియాలి. మీరు నన్ను పిలవలేదనుకోండి, ఎందుకు వెళ్ళలేదు నేను ఆలోచించాలి. మరి అతను మీరు నన్ను తెలియలేదు వాళ్ళు నేను ఆలోచించుకోవాలి. నా ప్రవర్తన తప్పలేదు అనుకోండి, రుణం తెలియదు అనుకోండి, అది నాకు రావాలి. అది పరిపక్వత అంటే అర్థమైంది లేదు. మన అన్ని విషయాలు స్పందించుకొని అనుసంధానం చేసుకుంటూ రావాలి. ఎందుకు లేదు ఏదో కారణం ఉంటుంది. మీరు నన్ను తెలియలేదు అనుకోండి, ఆమె ఎందుకు లేదంటారు. ఏమంటుంది, నేను ఎంత చెప్తేనే వాళ్ళు పిలవలేదంటే ఏదో అర్థం ఉంటుంది అని చెప్పగలగాలి. చెప్పలేదు.
ఎందుకని మాట పని ఉంటుంది ఎప్పుడు. అవునా అంటారు. అవగాహన ఉన్నాడు అందరూ. అవగాహన పసమండి సత్యంగా మనకు మాట్లాడలేదు. అందుకే మాస్టర్ గారు చెప్తారు చూడండి, ఒకరికి పని చెప్పారు, వాళ్ళు చేయలేనప్పుడు పని ఏమంటాము, వాళ్ళ మీద ఏదో అంటాం. మాస్టర్ గారు అంటారు, వారు చేయలేని పని అంటే చేతకాని పని చేయలేకపోవడం వాళ్ళు తప్ప ఎలా అవుతుంది. బాగా అనుకోండి, వాళ్ళు చేతగాని పని చేయలేదు, వాళ్ళ తప్ప ఎలా అవుతుంది అంటే వాళ్ళు చేతగాని చేయలేదు. అర్థమే సార్ మీకు? అప్పుడు వాళ్ళని దూషించాల్సిన అవసరం ఏముంటుంది? ఇది కానీ గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, నేను మీకు పని చెప్పాను, మీరు చేయలేదు, ఏంటి సార్ చేయలేదే అంటే మీకు అడిగి కాని పని అనుకున్నప్పుడు నా మనసు శాంతిగా ఉంటుంది, దోషణ ఉండదు, ధర్మ పరంపర ఉంటాం. అదంటే దీని అర్థం. ఇట్లా ఆలోచించబడి అందుకే మాస్టర్ గారు ప్రబోధామృతము, సాయంత్రం ప్రబోధామృతము దాన్ని కానీ ఒక 2 పేజీలు చాలు అర్థం చేసుకోగలిగితే వాడు ఈ జన్మకి తెలియజేస్తాడండి. 2 పేజీలు తెలియజేస్తాడండి. అందుకని ఇక్కడ జాతం అనేవాడు వదిలింపబడ్డాడు. ఒకసారి ఒక భక్తులతో స్వామి ఒక పొలానికి వెళ్ళాడు. ఇవన్నీ బాబా స్వామి యొక్క విచిత్ర చర్యలు. ఒక చర్య వెనుక ఒక్కొక్క అర్థమే ఉంటుంది. ఒక రైతు పొలం పనిచేస్తుంటే పొలంలో పనిచేస్తే పాము కలిసింది. ఒకటి పాము కలిస్తాన్ని అతన్ని ఆంజనేయ స్వామి తీసుకుపోదామని నమ్మకుంటా, ఒక ఊరికి నమ్మకుంటుంది కదా, ఆడికి పోతుంటే ఏదో బతుకుతాడని బాబా చరిత్రలో శ్యామాకి పాము కలిస్తే బిడ్డలాలయాన్ని తీసుకుపోతే బతుకుతాడని చెప్తారు కదా. అప్పుడేమంటే బిడ్డలాలని పోద్దు, నన్ను బాబా దగ్గర తీసుకోమంటాడు శ్యామ. ఇంకా ఊరుగా నమ్మకం ఆడకపోతే తగ్గిపోద్దని ఉద్దేశంతో అలా తీసుకుపోతుంటే దానిలోనే చనిపోయాడు. ఇది జాదవ గారికి తెలిసింది. ఎవరికి? ఈ కుమ్మరి ముక్కులో ఉన్న అతనికి తెలిసింది. ఆయన పాలు కూడా చుక్కలు ఉంటాయి కదా, నిలిచే పది అది పెడితే బతకతాడేమో అనుకొని స్వామి దగ్గరికి వచ్చి స్వామి నిద్రపోతానంటే ఆ చెప్పులు తీసుకొని పరిగెత్తిపోయి ఆ చనిపోయి తల మీద పెట్టాడు. ఆ తల మీద పెట్టి పెట్టకుండానే స్వామివారు రంకేయడం మొదలుపెట్టాడు, తిట్టడం మొదలుపెట్టాడు. స్వామి ఎక్కడో ఉన్నాడు. నిలబెడుతుంటే వాడు పరిగమాన వాడు ఎక్కడ వాడు మరి నిద్రపోయినాడు, వెళ్తూ ఉన్నాడు. మహాత్ముడు నిద్రపోతే అసలు ఈ ప్రపంచం లేదు. మనకు నిద్రపోయినట్టే అనిపిస్తున్నాడు అంతే. ఆ నిద్రపోతే మనం అనుకుంటున్నాం మనం అంతే. బాబా మనదే తప్పు తెలుసుకునే అనుకుంటున్నాం మనం అంతే. తెలుసుకునే అనుకుంటే పరిస్థితి చేస్తామంటే మనకి ఏం అనుకోలేదు ఆయన. ఇది కానీ గుర్తుపెట్టుకుంటే మనసు స్టడీగా ఉంటుంది. ఆయన తెలియదైన భ్రాంతిలో మనం ఉంటున్నాం. ఆయనకేది తెలియదు అంటే ఆ జాతక అన్నాడు. యాడికి జాతక అక్కడ ఉన్నాడు, అక్కడ ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా, ఆడికి సభ మంది పెట్టా, వెంట కేకలు పెట్టాడు. వెంటనే తెలిసిపోయింది, జాతకు తెలిసిపోయింది. ఇంకా మెల్లగా తలంచుకొచ్చేసాడు. ఇంకేం చేస్తాడు పాపం, తిట్టి మహాత్ముడు తిట్లు ఆశిస్తుంది అక్కడ. వెంటనే అన్ని మౌనంగా భరించాడు, తిరిగి మాట మాట్లాడాడు. మౌనంగా భరించాడు. వెంటనే స్వామి కొడతారేమో అనుకున్నాడు, కొంతగా సాధించాడు. వెంటనే స్వామి వాడి దగ్గరికి వెళ్ళి అతను లేవగొట్టి మరీ గట్టిగా తిట్టి సరే అనేసి ఆ చచ్చిన వాడు చెవులో పోయేసి చెవులో 3 సార్లు పేరు రామన్న పేరు రామన్న పిలువురు బతుకుతాడన్నాడు. అది దిబ్బుడికాయ అది కొత్త 3 సార్లు పాకపడ్డారు కదా. ముందేమో పాపం చేసుకున్నాడు, తిట్టాడు, సహించాడు. జాదవ్ సహిస్తానే ఇతడు శాంతించాడు. సహనమే గొప్ప ఆభరణం.
మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా సమస్యలు పరిష్కారం అవుతుంది. ఎక్కువగా ఆలోచించామనుకోండి సమస్యలు అధికమవుతుంది. ఇప్పుడు మనం అనుకోండి పలానా, ఇప్పుడు నేను అనుకోండి నా మీద ఒక నింద చెప్పాను అనుకోండి, నన్ను ఊరుకోండి, అప్పుడు ప్రశాంతంగా ఉంటా. చెప్పుకోకపోయినా మనకే సంబంధం అని మనం అంత అనుకోం. అది అటు చెప్పిపోతాడు, అది అట్టే లోపల తీసుకుంటాం. లోపల తీసుకునేప్పుడు ఏమవుతుంది, లోపల కలబడతాడు. లోపల కలబడితే ఏమవుతుంది, మంచి అంటే నిలబడేట ఇది అప్పుడు చూస్తారు. అంటే జాదవు పడతాడు, కొట్టే నేను చేసినది బతకాలని నేను నా సత్సంకల్పం. ఆ సత్సంకల్పంలో నాకు దెబ్బ తగిలినా, మనసు గాయపడినా నాకేం ఇబ్బంది లేదు. వాడు బతికితే చాలనుకున్నాను అని ఇప్పుడు వీడు నాకు సాధించాడు. ఈయన దగ్గరికి వెళ్ళి సత్యం దగ్గర వెళ్ళి నువ్వు పోయి 3 సార్లు రామని చెప్పన్నాడు. పోయి చెప్పాడు, వాడు బతికాడు. అంటే అతను విధిని మార్చాలకి స్వామికి కోపం వచ్చింది. విధి ప్రకారంగా చనిపోవాలి. ఇంకా చెప్పులు తాగొస్తేనే ఇంకా మార్చాలి కదా. అంటే బతికించాలంటే ఇంకా మనం కర్మాన్ని తప్పించడం అవుతాం కదా, కర్మ సిద్ధాంతం తప్పు అవుతుంది కదా. నీ వల్ల తప్పు అయిందని అని చెప్పేసి కోపం చేసుకున్నాడు. కానీ జాదవ్ హృదయంలోని భక్తిని కాపాడవలసి వచ్చి అనుగ్రహించాడు. అంటే అతని సత్సంకల్పానికి దాసోహం అయ్యాడు. ఇంకొక అర్థం, మహాత్ముల వస్తువులు తాగితే మన ఇంట్లో పెట్టుకుంటే మనకేం రాదండి. వాళ్ళ సంకల్పం ఉంటే ఆ వస్తువుకి ప్రాణం ఉంటుంది, లేకపోతే రాదు. చెప్పులు తాగాడు, తాగిచ్చాడు, నచ్చాడా? పోయి రామాను ముసలి పిలుగురా అన్నాడు, బతికాడు. ఈ ఒక్క పాయింట్ చాలండి. వాళ్ళకి ఆ వస్తువు ఇచ్చాడు, వీళ్ళకి ఆ వస్తువు ఇచ్చాడు, వీళ్ళకి ఆ ఇచ్చాడు, వాళ్ళ అవసరం ఇచ్చుకొచ్చారు, ఏం లాభం? ఆ వస్తువు ఇచ్చినప్పుడు కూడా సరే ఉదయం వరకు ఇచ్చాడు అనుకోండి, ఫలితం వస్తుంది. లేదనుకోండి వస్తువులు ఇచ్చేది ఉంటుంది అంతే, దాంట్లో పవర్ ఉండదు. మేము ఉంటలే కదా మా వస్తువులు సగం చెప్తాను. అదే సత్తంలో సమయం చెప్తున్నాం. రమణ స్నానం చేస్తామంటే ఆ నీళ్ళు అది పుణ్యం వస్తారు, క్యూ కట్టారు. పుణ్యం వస్తారు, పాకించలో నా కోసుకుంటూ వస్తారు పుణ్యం అన్నాడు, దానికి రాలేదంటాడు. అంటే గంగలో ఎన్ని లేవు, మొసలు లేవా, చేపలు లేవా, మరి దానికి పాపం ఎందుకు పోలేదా? దానికి పాపం పోవాలి అనుకుంటే మహాత్ముడు, దానికి పాపం పోతుంది. అది దీని అర్థం. అంటే ఇక్కడ మనలో భక్తిని వారు స్వీకరిస్తారు, మనలో సత్సంకల్పానికి వాడు దాసోహం అంటారు. మన సత్సంకల్పం ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తుంది. వ్యక్తిని సహకరించరు. సంకల్పం ఉందనుకోండి ఆ ప్రకృతి అందరూ చూస్తారన్నమాట. వాళ్ళు తెలియదు, చేయాలని ఉండదు, సహాయం చేయాలని కూడా ఆలోచన ఉండదు, కానీ చేస్తారు. ఏదో మన ఇంటికి కష్టపడ్డామని తర్వాత అనుకుంటారు. ఇదే ఖాళీ చేసిన మనం చెప్పుకుంటాం ఒకసారి, ప్రతిసారి టీ దాకా 10 రూపాయలు అడతాడు, ఎద్దులాగా ముద్దులా అడిగి టీ అంటాడు, డబ్బులు ఇచ్చేది అంటాడు, వెళ్ళిపోతాడు. ఫ్లాట్ మీద పడుకొని జనంతో పడుకున్నాడు పిల్లవాడు, 10 రూపాయలు అంటాడు, వాడి కోసం అని అంటాడు, 100 రూపాయలు ఇస్తాడు. ఇలా ఇంటికి ఇచ్చాడు, ఇంతకు నా కోసం అడిగా, అందుకని ఇవ్వాల. ఇప్పుడు వాడి కోసం అడిగా, 10కి 100 ఇచ్చాడు. ఈ జాతకి ఏముంది, వాడే బతకాలి, వాడికి ఏం ఉపయోగం లేదు, వాడితో కూడా బతుకుతాడు. సత్సంకల్పనే భగవంతుడు దాసు. అందుకే ఇప్పుడు ఆ భక్తిని కాపాడవచ్చింది, చాలా హృదయంలో భక్తిని కాపాడవచ్చు వచ్చి అనుగ్రహించాడు. భక్తిని కాపాడడం వచ్చి చూడండి ఇక్కడ పాయింట్. వాడు భక్తిని కాపాడాలి, అంత నమ్మకం పెట్టాడు కదా, ఇంక వాడి నమ్మకం ఒమ్ము చేసేట అంతమంది లేదు. వాడు నమ్మాడు, దాన్ని మనం
పొంగు చేయకూడదు కదా. పొంగు చేస్తే ఎవరు నమ్మరు కదా. అతను వాళ్ళ భక్తిని కాపాడి వచ్చి అనుగ్రహించాడు. అతడు ఎవరెవరిగా పిల్ల మన సత్సంగం ఉందా అటు చూడ పతాడు అంతే. ఎవడేమనుకున్నది పతాడు. ఎందుకంటే వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఎప్పుడైతే మనకు ఉంటుందో ఎవరు మనం ఏమీ చేయలేదు. వాళ్ళ అనుగ్రహం ఆనందం. అనంతరం ఒక విషయం బొట్టు పెట్టినా ఏం ఉపయోగం ఉండదండి. అనంతరం ఒక విషయం బొట్టు పెట్టి ఏమో సముద్రంగా అది కూడా అమృతం పోతుంది అంతే. అందులో దేనికి భయపడాల్సిన అవసరం లేదని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్తూనే ఉంటుంటారు అంతే. అందుకే సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు ఈ పదాలు ఎందుకు వాడారంటే వాడికి పూజా ప్రశ్న పక్కన పెట్టిన ఆయన అందరూ వాళ్ళు నిరంతరం కొడుకో, నీకు అదే నీకు మంచి చేస్తుంది. అందుకని పెద్దలు ఆ రెండు వాక్యాలు పెట్టారండి. అందుకే ఉదయ ప్రార్థనలో ఉన్న అంతరార్థం కూడా అదే. దానికన్నా మనం గుర్తుపెట్టుకుని చాలు. ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానాన్ని ప్రసాదించు, ప్రతి ఒక్కరిలో కూడా నువ్వు ఉన్నామని భక్తి కలిగించు. ఇదే కదా ఉదయ ప్రార్థనతో ఉండేది కూడా. కాబట్టి సత్సంకల్పం ఉంటే చాలు, ఆ ప్రకారం జరిగించేసి ఆ సత్సంకల్పంలో నాకు ఉపయోగం ఉంటుందా అని అనుకుని కూడా మనకు రాదు. పేరు సత్సంకల్పం, నాకు పేరు రావాలి, స్వార్థం ఉండాలి అనుకుంటే కూడా అంత నెరవేరదు. నా సత్సంగం వల్ల 10 మందికి ఆనందం కలుగుతుంది, దీనివల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, ఆ పని నేను ఉంటాను కదా అని భావిస్తే మాత్రం జరిగి తీరుతుంది. సూర్యుడు పడమట ఉదయిస్తాడో ఉదయిస్తాడో ఏమో తెలియదు, అటు ఉదయిస్తాడా ఒక ఉదయించి వచ్చేమో కానీ ఇది మాత్రం జరిగేది తీర్చుంది. అంటే ఆ సత్సంగాలపనికి అంత శక్తి ఉంటుంది. అలాగే జాదవకి అలా జరిగింది. ఒకసారి స్వామి దయ వల్ల ఒక పంటలో బాగా చదువుకున్నాడు, పొలం బాగా పండింది. కృతజ్ఞతతో వాళ్ళ పొలం భోజ్యమును ప్రార్థించాడు. స్వామి ఆ పొలం వెళ్ళిపోయాడు. వెళ్ళదని ఇంకా జొన్న గొంతులు వేసుకొని కాల్చుకొని తింటా ఉన్నారు. ఆ మంట ఆరిపోతూ ఉంటుంది, కొద్దిగా ఆరిపోతా ఉంటే స్వామి నీళ్ళు పొక్కడి జరిగి చూశాడు. కంకులు కాల్చుకోవాలి కదా, కాల్చుకోవాలంటే పొలాలు అయిపోయాయి అనుకుందాం. మంట తగ్గిపోతూ ఉంది, ఇంకా పొలంలో పోవాలి, అడిగి పోవాలా, కంకులు దండిగా ఉందా. పచ్చి కంకులు ఎలా తింటాము? కాచిన కంకులు రుచిగా ఉంటుందా, పచ్చి కంకులు రుచిగా ఉంటుందా? ఉడకబెట్టిన రుచిగా ఉంటుందా, పచ్చి రుచిగా ఉంటుందా? పచ్చంతా పోతే బాగుంటుంది. అలాగే ఈ మనుషులు పచ్చంతా పోతే అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పొయ్యి కట్లు పొయ్యి వేస్తాం కదా, వెలిగినప్పుడు అందులో చల్లగా నీళ్ళు కాస్తాయి. నీళ్ళు కాల్చిన తర్వాతే అది మంట మండుతుంది. ఎలా ఉంటుంది? సాఫ్ట్వేర్ కాల్చిన మీకు తెలిసిందే కదా. నీళ్ళంతా వచ్చే బుసబుసం చేస్తారు అన్నమాట. ఎప్పుడు వేడి తగిలిందో బుసబుస వచ్చేస్తారు. మహాపురుష అనేది ఎప్పుడైతే ఉందో మనలో ఉన్న భావాలను రకరకాల వచ్చేస్తారు. అయితే ఆ రెండు పెట్టుకోవాలి. అగ్ని పెట్టుకుని ఉండాలి. ఏదో కాసేపు పెట్టి ఇప్పుడు కాసేపు రాస్తాం అన్నమాట. బాగా ఒక సామాన్యుడిగా తడిచిపోయింది, బాగా అగ్గిపొడి తడిచిపోయింది. అటు పెట్టి ఇటు తీస్తే ఉంటుంది. అట్లే పెడితే ఆ పెడంతా పోతే అప్పుడు ఆ అగ్గిపొలు వెలిగినట్టుగా, ఆ సామాన్యుడి కంటే వెలిగినట్టుగా పెడతానే తగ్గిపోతుంది. మన పరిస్థితి అది. ధనం పెడతానే అన్ని పాపాలు పోవాలా. ఎలా పోతుంది అది? అదే ఇక్కడ విషయం. నిరంతరము ఆయన సన్నిధిలో ఉండాలనే జిజ్ఞాస హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధిగా ఉండగలిగితే చేయగలం. అందుకని ఇక్కడ ఏంది, ఎప్పుడైతే అగ్ని ఆరిపోతుందో ఈ నీళ్ళు తీసి దాని పోసాడు, నోట్లో పుక్కలు చూశాడు. చూస్తాడే అది బాగా మండింది. నీళ్ళు పోసి ఎలా మండుతుందండి? బాగా నోట్లో తీసి కళ తీసి పోసాడు. అది నీరే. ఎవరి స్పర్శ తగిలింది? అది స్పర్శ ఎవరిది? అగ్నిది. అగ్ని స్పర్శ. అగ్ని స్పర్శతో కాబట్టి అగ్ని పెరిగింది. పారిపోతామంటే మళ్ళీ అగ్గిపొల్లి వెళ్తున్నారు కదా, అగ్గిపొల్లే
వాటిలో నీళ్ళలో వాళ్ళ నోట్లోంచి అగ్ని ఆ నీళ్ళలో ప్రవేశించి అది వెలిగించింది. మరి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? కంటి కనిపిస్తుంది ఏమన్నా? బాబా నేను ఎలా దీపాలు వెలిగించాడు అంటే ఆ నీళ్ళలో ఉన్న శక్తిని జనరేటర్ పెట్టి తగ్గిపించాడు. తన యొక్క శక్తితో అందులో ఆ నీళ్ళలో శక్తి పుట్టించాడు. సామాన్య ఉదయం ఉంది, నువ్వు ప్రతినిధి నీకు జరుగుతుంది. ఇది ఒక్కడే చేశాడా? బాబా చేశాడు, బ్రహ్మగారు చేశాడు, వెంకటేశ్వరం చేశాడు. బ్రహ్మగారు చదువుతుంటే నేనుతో దీపాలు వెలిగించిందంట గోవిందమ్మ అంటే ఆమె నువ్వు వెలిగించుకొని నీళ్ళు ఇచ్చాడు వెంకటేశ్వర. అది వెలిగించుకోండి వాళ్ళ యొక్క మాట యొక్క ప్రభావం వల్లే అది వెలుగుతుంది అంతే. మహాత్ముల యొక్క మాటే అగ్ని. ఆ అగ్ని మొత్తం దహించి వదిలేస్తుంది. ఏది? పాపాన్ని. ఎంత పెద్ద మీద పండంత దూదుంటే చాలు, దానికి కావాల్సిన తగలబెట్టాలంటే ఎంత కావాలా? చిన్న రవ్వ నిప్పు రవ్వ సార్. ఆ నిప్పు రవ్వే మహాత్మ యొక్క వాక్. ఇవన్నీ మనకు విచిత్రంగా కనిపిస్తూనే ఉంటుంది కాక. కానీ వాళ్ళు నీళ్ళు పోస్తున్నట్టు కావాలి, నీళ్ళు పోస్తున్నట్టు కూడా కానీ మగమగ మనతో ఈ ఈ ఈ ఈ సంఘటన ఇటు బాబా చరిత్ర కానీ బ్రహ్మచరిత్ర కానీ ప్రతి ఒక్క మా చరిత్రలో జరిగింది. ఇది స్వామివారి యొక్క బాబా విచిత్ర చర్యలు అంటే ఇలా ఉంటుంది. విచిత్ర చర్యలు. మనకి నీళ్ళలో కరెంట్ ఉండే సంగతి మనకి తెలియదు. ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఏదో కరెంట్ వస్తుంది సబ్స్టేషన్ అనుకుంటాం. ఆ నీళ్ళకి ఎంత ఒరిపిడి కావాలి, ఎంత ఒరిపిడి దానికి విద్యుత్ వస్తుంది. అలాగే ఈ మనిషికి ఎంత ఒరిపిడి ఉంటే మన జ్ఞానం వస్తుంది. ఒరిపిడి లేకుండా నేను బంగారు ఎలా వెలుస్తుంది? ఆ ఒరిపిడి ఒకసారి వృద్ధి తెలియవస్తుంది. ఆ బంగారు పగల పెడదాం. మనం గొడ్డలో అదే కొడవలో వాడుతుంటాం కదండి. ఈ ఒరిపిలకి గొడ్డలు వాడతాం, కొడవలు వాడతాం. మన కొడవలకి దానికి పదులు పెట్టుకోమా, గొడ్డలకి పదులు పెట్టుకోమా. మరి ఈ మనసుకు కూడా నువ్వు రాపిడిగా ఇది రాయి, జ్ఞాన రాయి. ఆ జ్ఞాన రాయితో ఈ మనసు పదులు పోయింది. పదులు పోతే దాని తర్వాత రాపిడి జరగాలి. రాపిడి జరిగినప్పుడు ఆ రాయి స్థిరంగా ఉంటుంది, బాధపడినప్పుడు గమ్మున ఉంటుంది. కానీ మనకు పదునిస్తుంది. ఆ పదులతో నువ్వు ఉపయోగించుకోగలవు, సద్వినియోగం చేసుకోగలవు. అలాగే ఈ మనసుని ఈ మహాప్రసాదంతో రాపిడి చేసుకోగలిగితే ఫలితం పొందగలవు. మరి సాయి సన్నిధి గ్రంథంతో ఈ 4 నెలలు రాపిడి చేయడం వల్ల కదా ఈ మెమోరీలు వచ్చినాయి. ఇది ఎలా వస్తాయి చెప్పండి? రాపిడి అక్కడ వచ్చేసి ఉంటుందా? వస్తుంది సార్ అది. మరి అందుకోసంగా మాసగా సంతకంతో మాకు మెమోరీ రావాలి 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 ఆ నిరంతరం రాపిడి వల్ల వచ్చిందా లేదా? ఆ రాపిడి తాగిపోయింది. ఇంకా అదే అనుకున్నాం. పుణ్యమంతా అయిపోయింది సమ్మేళనంతో. ఏది 25 సంవత్సరాల సత్సంగం ఫలితం అంతా కూడా ఫిబ్రవరి 9వ తారీఖు 10:30కి అయిపోయింది. 11 గంటల నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. అందుకే పరిగెత్తింది జాగ్రత్తలకి రెస్ట్ తీసుకున్నారనుకుంటే పుస్తకం వాపసు చూస్తే జీరోలోనే అకౌంట్లో మూడు అకౌంట్ తర్వాత మనకి బుక్ చెట్ట అచ్చమని చేయాలి, డబ్బులు కావాలి కదా అని పరిగిస్తుంది. సాయంకాలం 4 గంటలకి ఇక ఒరుబరు కూడా పెడతాయి కదా పెద్ద భవంతులు ప్రశాంతంగా ఉండడానికి. ఆ పెద్ద భవంతే అది ఉదయం. ఆ పెద్ద భవంతి కానీ డబ్బులు కావాలి కదా ఇప్పుడు సంపాదించుకుంటే ఇంటి జనంలోకైనా సరే వారి ఒడి మనం చేరగలం. కాబట్టి మనసుకు రాపిడి పెట్టడం అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వారి యొక్క ప్రతి ఒక్క చర్యలో కూడా అంతర్గతంగా దాగి ఉన్న సత్యాన్ని మనం గుర్తించగలగాలి. ఇది స్వామి సమర్థ అప్రభాషంలో ఇచ్చిన చర్యలు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री भरद्वाज महाराज की जय. सद्गुरु श्री स्वामी समर्थ महाराज की जय. गुरुदेव दत्त.